హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ మెకానిక్స్ ప్రజెంటెడ్ బై వన్స్ మీడియా. ఈరోజు మనం బైకర్ మూవీ గురించి ఇండెప్త్గా మాట్లాడుకుందాం. బైకర్ మూవీ స్టోరీ సింపుల్గా స్టార్ట్ అయ్యి ఇంటెన్స్గా మారుతుంది. ఇది ఒక ఇండివిజువల్ జర్నీ, రివెంజ్, సెల్ఫ్ డిస్కవరీ ఇవన్నీ మిక్స్ ఉన్న స్టోరీ. హీరో ఒక బైకర్గా తన లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటాడు, కానీ ఒక ఇన్సిడెంట్ వల్ల తన లైఫ్ కంప్లీట్లీ టర్న్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత హీరో తన వైఫ్ అండ్ కొడుకుతో రేసింగ్కి అసలు సంబంధం లేకుండా కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్లో హ్యాపీగానే లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. అయితే హీరో మళ్ళీ రేసింగ్కి వెళ్తాడు. ఆయన రేసింగ్కి ఎందుకు వెళ్ళాడు లేడా అనేది స్టోరీలో మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే ఎమోషనల్ బేస్ ఉంది మూవీలో. అండ్ హీరో మోటివేషన్ కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. కాన్ఫ్లిక్ట్ కూడా గ్రాడ్యువల్గా బిల్డ్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీకి బ్యాక్ బోన్. ఈ రోల్ కోసం ఆయన 2 years బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. ఫిజికాలిటీ టాప్ నాచ్, బాడీ లాంగ్వేజ్ బైకర్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది. అండ్ ఎమోషనల్ సీన్స్లో చాలా సటిల్గా యాక్ట్ చేశారు. ఇప్పుడైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయో దాంట్లో ఆయన ఇంటెన్సిటీని ప్రజెంట్ చేశారు. హీరోయిన్ మాలవిక నాయర్ గారిది లిమిటెడ్ రోల్, బట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. అండ్ రాజశేఖర్ గారిది ప్యూర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్. ఫాదర్ క్యారెక్టర్కి ఆయన మంచి ఎమోషనల్ బేస్ని ఇచ్చారు. అండ్ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. ఈ మూవీ పర్ఫార్మెన్సెస్ వైజ్ సేఫ్ హ్యాండ్స్లో ఉంది. ఎస్పెషల్లీ శర్వానంద్ గారు అండ్ రాజశేఖర్ గారు మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు ఈ సినిమాలో. డైరెక్షన్ విషయానికి వస్తే స్టోరీ కొత్తదేం కాదు, రెగ్యులర్ లైన్ మీదనే ఉంటుంది, కానీ సెటప్ కొత్తది. ప్రజెంటేషన్ కొంచెం కొత్తగా ట్రై చేశారు. స్టార్టింగ్ సీన్ నుంచి ఎంగేజింగ్గా తీశారు. హీరో ఇంట్రడక్షన్ అండ్ బైకర్ వైబ్ని చాలా స్టైలిష్గా చూపించారు డైరెక్టర్ గారు. ఎక్కడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ దగ్గర కూడా మంచి హై ఇస్తుంది. శర్వానంద్ గారిని స్టోరీకి అట్ ది సేమ్ టైం చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేశారు. రేసింగ్ సీన్స్ చాలా బాగుంటాయి, చాలా బాగా తీశారు. థియేటర్లో ఆడియన్స్కి చూసేటప్పుడు తెలుస్తుంది ఆ సీన్స్ తీయడం చాలా కష్టమని, బట్ ఆ కష్టానికి ఫలితం 100% దక్కింది. చాలామంది ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో ఆ సీన్స్కి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అన్ని యాక్షన్ సీక్వెన్సెస్, అన్ని రేసింగ్ సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. మోటోక్రాస్ బ్యాక్డ్రాప్ మన ఇండియాలో రేర్ కాన్సెప్ట్. అభిలాష్ రెడ్డి గారు చాలా బోల్డ్ అటెంప్ట్ చేశారు. ఎమోషన్ ప్లస్ స్పోర్ట్స్ని మిక్స్ చేసి సినిమా తీయడం అనేది చాలా గ్రేట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. దానికి ఫలితంగా ఆయన సక్సెస్ కూడా అయ్యారు. మూవీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే కొన్ని సీన్స్ హాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా ఫీల్ని ఇస్తాయి, కొన్ని సీన్స్ తెలుగు మెలో డ్రామా ఫీల్ని ఇస్తాయి. సినిమాలో అన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. రేసింగ్ సీక్వెన్సెస్, రియలిస్టిక్ ట్రాక్స్ అండ్ కెమెరా ప్లేస్మెంట్స్ అండ్ ఆ స్పీడ్, బైక్ అట్లా వెళ్తుంటే ఆ స్పీడ్ని మనం ఫీల్ అవుతాం రియలిస్టిక్గా. చాలా బాగా అనిపించింది. అది అసలు ఫేక్ ఫీల్ రాదు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఈ సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ అది వాటన్నిటినీ రియలిస్టిక్గా షూట్ చేసి ప్రజెంట్ చేయడం అనేది మంచి ఫీల్ని ఇస్తుంది. అండ్ బీజిఎం చాలా బాగుంది. అండ్ సౌండ్ డిజైన్ కూడా బాగా సింక్ అయింది. అండ్ బీజిఎం గురించి మాట్లాడితే లయన్ హార్ట్ అని ఒక థీమ్ ఉంటుంది, ఫెంటాస్టిక్ ఉంటుంది, మస్తు ఉంటుంది థీమ్. అది థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తొస్తుంటుంది. ఇదే రీవాచ్ వాల్యూ ఉన్న మూవీస్కి అనిపిస్తుంది. ఇట్లా ఆ సినిమాకి సంబంధించిన సినిమాలో మెయిన్ సీన్తో పాటు వస్తుంది, అది మెయిన్ సీన్ దగ్గర వస్తుంది. ఆ బీజిఎం చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. జిబ్రన్ ఫ్యాంటాస్టిక్ జాబ్. సినిమా టోన్, ఆ స్టైలిష్ ప్రజెంటేషన్, ఆ రేసింగ్ సీన్స్ ఇవన్నీ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడుకుంటాం. అంటే రీవాచ్ వాల్యూ ఉన్న సినిమాలకి ఇట్లా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సినిమా స్టార్టింగ్లో ఆ కిక్ ఇస్తుంది. హీరో టైటిల్ కార్డ్ అండ్ మూవీ టైటిల్ కార్డు వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఈ మధ్యకాలంలో అసలు అంత హై ఏ సినిమాకి లేదు, ఆ రేంజ్లో ఉంటుంది. అసలు సినిమా ఇంక వేరే రేంజ్లో ఉండబోతుంది అనే ఫీల్ని ఆడియన్స్కి తెప్పిస్తుంది. ఫెంటాస్టిక్ సీన్, అది నోటెడ్ సీన్. అది చాలామంది మాట్లాడుకుంటారు ఆ సీన్ గురించి. ఫైనల్గా బైకర్ ఈజ్ అ ఫిలిం విత్ హై అంబిషన్, స్ట్రాంగ్ టెక్నికల్ క్రాఫ్ట్ అండ్ కమిటెడ్ పర్ఫార్మెన్సెస్. ఈ మూవీ హార్ట్తో చేసిన అటెంప్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ మెకానిక్స్.